గురుగారు, పంచాయతన పూజా విధానంలో గణపతికి ఎందుకంత ప్రాధాన్యత ఏర్పడింది? ఏ కార్యక్రమం ప్రారంభించినా తొలి పూజ గణపతికి ఎందుకు చేయాలి? గణానాం పతి గణపతి తొలుతన విఘ్నమస్తనతు ధూర్జటి నందన నీకు మొక్కెదన్. గణపతిని పూజించాలి, కూర్చునే శక్తి అలవడుతుంది. గమ్ అనే ఆ బీజాక్షరాన్ని చూచినట్లయితే కుండలిని శక్తిని ఉత్తేజితం చేసి ఊర్ధ్వం వైపుగా ప్రయాణింపజేసేటటువంటి యోగ మార్గం వైపుగా ప్రయాణించేసేటటువంటి శక్తి గమ్ అనే బీజాక్షరానికి ఉంది. గముల్ గత, ప్రయాణించేది అని అర్థం. చంచలమైన మన మనస్సును నియంత్రించేది గమ్ అనబడే బీజాక్షరం. మెడులా మెమ్రేస్ అని చెప్పబడేటటువంటి ఈ మెదడు వెన్నుపూస ఆ చివర పిదురుల మధ్య భాగంలో చేరి టెంటకిల్స్ రెండుగా విభజన పొందుతుంది. ఒకటిగా అంతవరకు వచ్చిన ఆ రిప్స్ మధ్యలో ఉండే టెంటకిల్స్ రెండుగా చీలడంతో గ అనే అక్షరం ఏర్పడుతుంది. తెలుపు వర్ణంలో 5 తొండములతో ఉండేటటువంటి మూలాధార చక్రాన్ని గణపతికి ప్రతీకాత్మకంగా యోగశాస్త్రం సూచిస్తుంది. ఈ కుండలిని శక్తిని ఉద్దీపనం చేసే విధంగా, మనలో జ్ఞానాన్ని పెంపొందింపజేసే విధంగా ఈ గమ్ అనబడే బీజాక్షరం వినియోగింపబడుతున్నది కనుక ఈ రూపం గణపతి రూపం. కూర్చుంటేనే సంకల్ప సిద్ధి కలుగుతుంది. ఆ కూర్చునేటటువంటి శక్తిని మనం గణపతిని పూజించడం ద్వారా మాత్రమే పొందగలుగుతాం. గకార పూర్వ రూపం, అకారో మధ్యమ రూపం, అనుస్వరస్య ఆంత్య రూపం, బిందురుత్తర రూపం. ఇది గమ్ అనబడే బీజాక్షరానికి వ్యాఖ్యానం అని మనకు గణపతి అథర్వశీర్ష ఉపనిషత్తు వివరిస్తుంది. అలాంటి గణపతిని ఏ దేవతారాధన చేసినా కూడా ముందు మనం పూజిస్తాం. కావ్యావతారికలో కూడా కావ్యాన్ని ప్రారంభం చేసే సమయంలో దేవతాస్తుతి, గణపతిని పూజించాలి, స్మరించాలి. ఎందుకు ఇలా చేయమన్నారు? నిలుచుంటే తర్కశక్తి పెరుగుతుంది, మనస్సు పనిచేస్తుంది, ఉద్విగ్నతాభావానికి లోనవుతుంది. లేచి నిలబడి వాదించడం మొదలు పెడతారు, కోపాన్ని వెలిబుచ్చుతారు. కోపం వచ్చిన వ్యక్తులు కూర్చొని కోపాన్ని ప్రకటించరు, లేచి మాట్లాడుతూ ఉంటారు. లేస్తే మనిషినిగాను అంటూ ఉంటారు. ఇప్పుడు మాత్రం ఇల్లాలంటే గొడవ పెరిగిపోతూ ఉంటుంది. నేను లేస్తే మనిషినిగాను ఇప్పుడు మాత్రం అనొచ్చు ఇల్లాలు. నేను పిచ్చివాడితో మాట్లాడను అన్నాడు అతడు, నేను మాట్లాడతాను అంది ఇల్లాలు. ఇలాంటి మాట పెరిగే సమయంలో చర్చలకు కూర్చుంటే అధికారులు ఉద్యోగుల మధ్యన చర్చలు సానుకూలం అవుతాయి. కూర్చుంటే ఆ కూర్చునబెట్టేటటువంటి శక్తి గణపతికి మాత్రమే ఉంది. ఏ దేవతారాధన చేసినా కూడా ఆ ఆరాధన నిర్విఘ్నంగా కొనసాగాలి. విఘ్నాధిపతిని పూజించి స్మరించాలి. అనంతరం వెంటనే గచ్చ సురశ్రేష్ఠ అని తొలగించాలి. తొలగించినందువలన ఆ పూజ చేసినందువల్ల కలిగే ప్రయోజనం స్థిరమై పూజ పూర్తిగా చేసేంత వరకు వేరే ఏ ఆలోచనలు మనకు రావు. కనుకనే ప్రాచీనులు ఏ దేవతారాధన చేసినా కూడా ముందు గణపతి పూజ చెయ్యాలి అన్నారు. ఇది విషయం.